హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం కూడా అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సెకండ్ రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది భయ్య. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చెప్పండిరా, చాలామంది రివ్యూర్స్ చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్పండిరా ఆచార్య సినిమా దేవరా సినిమా ఒకటే అని. ఇప్పుడు నిజంగా మీరు కనుక ఇది చూసిన తర్వాత కూడా మీరు ఇదే ఒపీనియన్తో ఉంటే మిమ్మల్ని ఎవడూ మార్చలేరు. ఇంకోటి వచ్చేసి అదే ఒపీనియన్తో ఉండి మీరు కన్నా సినిమాకి వచ్చి అలాగే ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడతారు కదా, ఇంకొంచెంసేపట్లో పెడతారు, ఇప్పటివరకు అయితే పెట్టలేదు. ఇంకా పెట్టినారే అనుకోండి, ఒకవేళ సినిమా థియేటర్లో ఎక్కడైనా పొరపాటున ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కనుక కనిపించారో మీరు లేరురా. నిజంగా ట్రైలరు ఒక అరాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు కొరటాల శివ గారు ఈ సినిమాని తీసినారా లేదా అని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఆ రేంజ్లో అయితే విజువల్స్ అయితే మనకు చూపించడం అయితే జరిగింది. ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి నాకు ఒక్కటే మైనస్ అనిపించింది. ఏమంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బీజిఎం ఫస్ట్ ట్రైలర్లో ఉన్నట్టు సెకండ్ ట్రైలర్లో అంతగా లేదు. మిగతా చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ ఒక వేరే లెవెల్లో ఉందని చెప్పచ్చు. అలాంటిది కొంతమంది ఇప్పటికే నాకు తెలిసినందుకు ఈ ప్రయోగాలు చేస్తుంటారు. ఎందుకంటే ఎలాగో అలా వ్యూస్ సంపాదించాలని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడడం కోసమైనా ఏదో ఒకటి చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకే ఈ వీడియో. నిజంగా ఇప్పుడు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా నాకు తెలిసినంతవరకు నేనే చాలా సాఫ్ట్గా చెప్తున్నాను. చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే మాట్లాడట్లేదు, కానీ వాళ్ళకి దొరికితే మాత్రం మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. ఇంకోటి వచ్చేసి ఇంకొక 4 రోజుల్లో 5 రోజుల్లో సినిమా అయితే ఉంది. అంటే మనకు గురువారం నైటే 1 AM షో చూస్తామనుకోండి. అప్పుడు ఎలాగో సినిమా ఒక రేంజ్ టాక్ అయితే వస్తుంది. అప్పుడు మీ తలలో నిజంగానే మీరు కింద పెట్టుకోవచ్చు భయం లేకుండా. నిజంగా నేను చెప్తున్నా చూడండి, మీ అంత వరస్ట్ వాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ నేను ఒక ఇద్దరి గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు మళ్ళీ వాళ్ళ పేర్లు ఎత్తడం ఇష్టం లేదని గమ్మున ఉండిపోతున్నా. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇద్దరు ఒక సీఎం పందులు అని చెప్పచ్చు. ఇద్దరు చేతులు కట్టుకొని అదే ట్విస్ట్ అండ్ వద్దు, నాకు బూతులు వచ్చేస్తున్నాయి. వాళ్ళిద్దరి కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంకో దరిద్రం ఏం తెలుసా, మళ్ళీ ఇందులో వీళ్ళు విజయవాడకు పోయి వాడు మళ్ళీ దేవరా సినిమా గురించి రివ్యూస్ అడగడం, అక్కడ వాళ్ళు మెడతో కొట్టినట్టు మళ్ళీ వీనికే చెప్పడము. వీడు అవునా ఎక్సలెంట్, అవును రివ్యూస్ అందరికీ మీరు ఏం చెప్తారా అన్న వీడు నంగడము చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు వాళ్ళ కామెడీలో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎలాంటి ఎర్రి పువ్వలు అని చెప్పేసి. నిజంగా అంటే వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం, వ్యూస్ రావడం కోసం ఎంతకైనా తెగిస్తారని ఈ 2 వీడియోలు చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి. అయితే భయ్య సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.